ఈ ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం బిజినెస్ ఎకనామిక్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనము బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సంబంధించి ప్రీవియస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది అండ్ వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి బిజినెస్ ఎకనామిక్స్ సిలబస్ ప్రకారం మనకు ఎవ్రీ ఇయర్ 10 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ సంబంధించి 2018లో, 2019లో, 2020లో, 2021లో, 2022లో, 2023లో, 2024, 2025లో ఇలా ఇయర్ వైజ్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కంప్లీట్ గైడ్లైన్స్తో కూడిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ సేమ్ టైం సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు దీనికి కంప్లీట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. విత్ ఆన్సర్స్ తోటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఎటువంటి అమౌంట్ అనేది ఉండదు. మీరు డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఫైల్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యొక్క కంప్లీట్ పీడిఎఫ్ విత్ ఆన్సర్స్ తోటి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ వీడియో అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో ఆల్రెడీ సిపిగెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంకమ్ యొక్క కంప్లీట్ సిలబస్ పైన డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ మీరు ఏ బుక్స్ రిఫర్ చేస్తే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం 2025కి సంబంధించి కంప్లీట్ పేపర్ అనేది సెషన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్ బేస్డ్ చేసుకొని ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి టోటల్గా 60 to 65 క్వశ్చన్స్ మీద సపరేట్ వీడియో చేశాము. తర్వాత బిజినెస్ లా నుంచి సపరేట్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇది థర్డ్ వన్ మనకు సబ్జెక్ట్ వైజ్గా బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి. సో ఆ వీడియోస్ సంబంధించి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ వాట్ ఎవర్ మీరు కావాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన మెయిన్ టాపిక్ అయితే వచ్చేదాము. సో మీరు ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే బిజినెస్ ఎకనామిక్స్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ చేయడానికి అయితే మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అనేది, ఇఫ్ ది డిమాండ్ ఫర్ కాఫీ డిక్రీస్ యాజ్ ఇన్కమ్ డిక్రీజెస్ కాఫీ ఈజ్. సో ఇక్కడ మనకు ఒక ట్రాన్సాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ రిలేటెడ్ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిమాండ్ అండ్ ఇన్కమ్ రిలేటెడ్ సెంటెన్స్ ఇచ్చేసి ఇఫ్ డిమాండ్ అనేది డిక్రీజ్ అయ్యి ఇన్కమ్ కూడా డిక్రీజ్ అయినట్లయితే ఆ ప్రోడక్ట్ని ఆ యొక్క గుడ్ని ఏమంటారని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు డిమాండ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇన్కమ్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్ ఏమవుతుంది అనే బేసిక్ కాన్సెప్ట్ అయితే తెలిసి ఉండాలి. తెలిసినట్టయితే ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి ఏంటంటే ఆదాయం తగ్గి అండ్ డిమాండ్ కూడా తగ్గితే ఆ కాఫీ, ఎగ్జాంపుల్ కాఫీ తీసుకున్నారు, అక్కడ కాఫీ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక గూడ్కి ఆదాయం తగ్గి అండ్ డిమాండ్ అనేది తగ్గినట్టయితే సో ఆ గూడ్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ మీకు ఇంపీరియర్ గూడ్స్ అంటే ఏంటి, నార్మల్ గూడ్స్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి, సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటి అని తెలియాలి. ఇంపీరియర్ గూడ్స్ అంటే ఏంటంటే మనకు సో ఇక్కడ లో క్వాలిటీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంపీరియర్ గూడ్స్ అయితే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లో క్వాలిటీ గూడ్స్ అంటే సో దీనికి ఇన్కమ్కి డిమాండ్కి రిలేషన్ ఎలా ఉంటుందంటే లో క్వాలిటీ గూడ్స్ విషయంలో సో మనకు ఇన్కమ్ అనేది డిక్రీజ్ అయిందనుకోండి, లో క్వాలిటీ గూడ్స్కి సంబంధించిన డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర క్యాష్ లేదనుకోండి, సో మనం తక్కువ ధర ఉన్న వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తాము. సో అది ఇంపీరియర్ గూడ్స్ సంబంధించి. ఇఫ్ మన దగ్గర ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, దీని డిమాండ్ అనేది తగ్గడం జరుగుతుంది, ఇఫ్ మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయితే డిమాండ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకు డిమాండ్ అనేది తగ్గడం జరుగుతుంది అంటే సో దీని ప్లేస్లో వేరే ప్రోడక్ట్ కొంటాం, మన ఇన్కమ్ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఇమీడియట్లీ మనం అనదర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాం, దానికంటే బెటర్ క్వాలిటీ అనేది చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ట్రావెలింగ్ ఛార్జెస్ లేవు అనుకోండి, ట్రావెలింగ్ ఛార్జెస్ లేకపోతే ఫస్ట్ మనం బస్ అనేది చూస్ చేసుకుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. ఇంకా లో కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటాం. బట్ మీ దగ్గర ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు ఓన్ వెహికల్ అనేది అరేంజ్ చేసుకుంటారు, లైక్ కార్ కానీ బైక్ కానీ సో అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పర్పస్ కానీ డ్రైవింగ్ పర్పస్ జర్నీ పర్పస్ కానీ. సో ఇది మనకు ఇంపీరియర్ గూడ్స్ సంబంధించి. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇన్కమ్ తగ్గినప్పుడు డిమాండ్ అనేది తగ్గదు దీనికి. సో తర్వాత నాసిరకం నార్మల్ గూడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకు. సాధారణ వస్తువులు అంటూ, సాధారణ వస్తువుల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాధారణ వస్తువులకు సంబంధించింది. సో మన ఇన్కమ్ కనుక తగ్గినట్టయితే సో దానికి సంబంధించిన డిమాండ్ కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాత్స్ కావచ్చు, క్లాత్స్ అండ్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కావచ్చు అండ్ వాట్ ఎవర్ కాఫీ, మిల్క్ ఇలా ఏవైతే ఉంటాయో నార్మల్ ప్రోడక్ట్స్ వాటికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే అది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్స్ అనేది మన దగ్గర ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువ డ్రెస్సెస్ కొనడానికి ట్రై చేస్తాం, ఇన్కమ్ తక్కువగా ఉన్నట్టయితే డ్రెస్సెస్ కొనడం అనేది మన తగ్గడం జరుగుతుంది. సో అవి మనకి ఏంటి అంటే నార్మల్ గూడ్స్ కింద అయితే ట్రీట్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది కాఫీకి సంబంధించి. ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి సెకండ్ వన్. తర్వాత కాంప్లిమెంటరీ గూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది, సబ్స్టిట్యూట్ గూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సబ్స్టిట్యూట్ గూడ్స్ వచ్చేసి మనము కంపేర్ విత్ 2 ప్రోడక్ట్స్ అనమాట, టీ అండ్ కాఫీ అనేది తీసుకోవచ్చు. టీ కాఫీ ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ దానికి సంబంధించి సబ్స్టిట్యూట్. టీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, కాఫీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టీ ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అది 2 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అయితే. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్కి సంబంధించి మనకు ఐసోక్వాంట్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఐసోక్వాంట్స్ దట్ ఆర్ డౌన్వర్డ్ స్లోపింగ్ స్ట్రైట్ లైన్
ఇంప్లై దట్ ది ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఐసోకాన్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఐసోకాన్స్ నుంచి కూడా మనకు డిఫరెంట్ సెషన్స్లో ఎక్కువ సార్లు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ తెలుగు మీడియం సంబంధించిన క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఐసోకాంట్లు క్రిందికి వాళ్ళు కలిగిన సరళ రేఖలుగా ఉంటే, సో ఇఫ్ అవి ఉంటే ఏంటి అనేది అడుగుతున్నారు. అది ఏ సిచ్యువేషన్లో ఉన్నట్టు, పర్ఫెక్టివ్ సబ్స్టిట్యూట్లో ఉన్నట్ట, ఇంపర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్లో ఉన్నట్ట, కెనాట్ బి యూజ్డ్ టుగెదర్ అన్నట్ట, తర్వాత మస్ట్ బి యూజ్డ్ టుగెదర్ అని సంబంధించి ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐసోకాన్స్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పర్ఫెక్టివ్ సబ్స్టిట్యూట్ సంబంధించింది అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి అయితే మనకు ఏ అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు థర్డ్ వన్ వచ్చేసి ఇన్ ది లాంగ్ రన్ మోనోపాలిటికల్లీ కాంపిటేటివ్ ఫర్మ్స్ టెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ లాంగ్ రన్ మోనోపాలిటిక్ కాంపిటేటివ్ ఫర్మ్స్ టెండ్ టు ది ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీర్ఘకాలంలో ఏకస్వామ్య పోటీ సంస్థలు అనుభవించేది ఏది అనేది మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది తెలుగు సంబంధించిన వెర్షన్లో. సో ఇక్కడ హై ఎకనామిక్ ప్రాఫిట్స్ అనేది ఉంది, జీరో ఎకనామిక్ ప్రాఫిట్స్ అనేది ఉంది, నెగిటివ్ ఎకనామిక్ ప్రాఫిట్ అనేది ఉంది, సబ్స్టిట్యూషనల్ ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్ అయితే ఇచ్చారు. మోనోపాలిటిక్స్ రిలేటెడ్ వచ్చేసి ఇక్కడ మనకు సో లాంగ్ రన్లో ఉన్నట్టయితే అది ఏమవుతుందంటే జీరో ఎకనామిక్ ప్రాఫిట్ అయితే అవ్వడం జరుగుతుంది లాంగ్ రన్ ఇచ్చినప్పుడు. సో థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జీరో ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్కి వచ్చేసి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ వన్ దానికి మనకు సెకండ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్. సో ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసిందంటే పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అయితే అడిగారు. క్యారెక్టరిస్టిక్స్ సమ్ టైమ్స్ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో 4 కూడా దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అవుతాయి. సో అప్పుడు మనం ఎబో ఆల్ అనే ఆప్షన్ ఉన్నట్టయితే దాన్ని చూస్ చేసుకోవాలి, లేదా దాంట్లో బెటర్ లీడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇచ్చిన క్వశ్చన్స్లో వచ్చేసి ఫర్మ్స్ ఆర్ 5 సెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాంపిటేటివ్ మార్కెట్లో పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్లో సో ధరలు అనేది సమస్యలు అనేది నిర్ణయించవు. సో మోనోపాలిటీ ఏవైతే ఉంటాయో దాంట్లో డిసైడ్ చేయడం జరుగుతుంది. దే ఆర్ ఫ్యూ సెల్లర్స్ ఇన్ ది మార్కెట్ అంటారు. ఫ్యూ సెల్లర్స్ అనే వాళ్ళు ఉండరు దీంట్లో. సో సెల్లర్స్ అనేది మల్టిపుల్ సెల్లర్స్ ఉంటారు, మల్టిపుల్ బయర్స్ అనే వాళ్ళు ఉంటారు కాంపిటేటివ్ మార్కెట్లో. సో మనకు ఫర్మ్ కెన్ ఎగ్జిట్ అండ్ అదేవిధంగా ఎంటర్ మార్కెట్ ఫ్రీలీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క బిజినెస్ సెక్టర్లో వచ్చేసి పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం ఫ్రీ అనమాట. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ రాంగ్ కాబట్టి ఆల్ అనేది కూడా రాదు. సో మనకి థర్డ్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్. ఈ క్వశ్చన్స్కి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ అంటే సో మనకి థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత కంపేరిటివ్ కాస్ట్ థియరీ అసోసియేట్ విత్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది అయితే అడుగుతున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో మనకు వచ్చేసి డేవిడ్ మైక్లాండ్ అనేది ఇవ్వడం జరిగింది, డేవిడ్ రిచార్డో అనేది ఇవ్వడం జరిగింది, తర్వాత డేవిడ్ బనియన్ అనేది ఇవ్వడం జరిగింది, డేవిడ్ స్పెన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిచార్డో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. బట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో డేవిడ్ మైక్లాండ్ ఏం కనిపెట్టాడు, డేవిడ్ బనియన్స్ ఏం కనిపెట్టాడు, డేవిడ్ స్పిన్నర్ ఏం కనిపెట్టాడు అనేది కూడా ఏం ఇంట్రడ్యూస్ చేశారనేది కూడా మీరు కంపారిటివ్లో చదివినట్లయితే మీకు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డేవిడ్ రిచార్డో వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో పర్సెంటేజ్ హై ఇన్ఫ్లేషన్ కంబైన్డ్ విత్ ది హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్టాగ్నెంట్ డిమాండ్ ఈజ్ నౌన్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. నిరుద్యోగంతో కూడిన ద్రవ్యోల్బణంకి సంబంధించి సో అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ సో ఇన్ఫ్లేషన్ సంబంధించిన టాపిక్ అయితే అడిగారు. దీనికి సంబంధించి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇన్ఫ్లేషన్ సంబంధించి ఇచ్చారు, స్టాగ్నేషన్కి ఇచ్చారు, డిప్రెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 3 వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించిన కావు, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. సో ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్. స్టాగ్నేషన్ అనేది ఏదైతే ఉందో సో మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. అదర్ క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 7th వన్ వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ మీన్స్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ విత్ ది ఫర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. తరహాలను అనుసరించి ఆదాలు అనగా ఒక యూనిట్ పెరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన ఉత్పత్తి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ అని ఇచ్చారు, డిక్రీజ్ ఇన్ యావరేజ్ కాస్ట్ అనేది సెకండ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, డిక్రీజ్ ఇన్ మార్జినల్ కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్కి సంబంధించి ప్రొడక్షన్ యూనిట్ అనేది ఇంక్రీజ్ అయినట్టయితే సో మనకు సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిక్రీజ్ ఇన్ ది యావరేజ్ కాస్ట్ అనేది సగటు వ్యయంలో తగ్గుదల అనేది సో పెరుగుతున్న రేటుతో తగ్గడం అయితే జరుగుతుంది. సో డిక్రీజ్ ఇన్ యావరేజ్ కాస్ట్ పెరుగుతున్న రేటుతో తగ్గడం జరుగుతూ ఉంటుంది. దెన్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 8th వన్ మనకి సో 8th వన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్స్లలో లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్కి సంబంధించింది ఏది అనేది అంటున్నారు. మీరు 8th వన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి బాస్కెట్ అనేది ఇవ్వడం జరిగింది, వాలెట్ అనేది ఇవ్వడం జరిగింది, ఎన్వలప్ ఇవ్వడం జరిగింది, జెడ్ కర్వ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎన్వలప్ కర్వ్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్.
ఆన్సర్. సో C1 వచ్చేసి మనకు రిలేటెడ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 9th వన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి ప్రాబ్లమేటిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మార్జినల్ కాస్టింగ్ అయితే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు 6th యూనిట్కి సంబంధించి. ఏ ఫర్మ్స్ యావరేజ్ టోటల్ కాస్ట్ ఈస్ 300 at 5 units output and 320 rupees at 6 units output. ది మార్జినల్ కాస్టింగ్ ఆఫ్ ది 6th యూనిట్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం 6th యూనిట్కి సంబంధించి మార్జినల్ కాస్టింగ్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి సంబంధించి మనకు 2 ఈక్వేషన్స్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ కాస్ట్ ఆఫ్ ది 5th యూనిట్, టోటల్ కాస్ట్ ఆఫ్ ది 6th యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ వన్స్ మనం టోటల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసినట్లయితే మార్జినల్ కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మార్జినల్ కాస్ట్ రావాలంటే అప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ 6th యూనిట్ మైనస్ టోటల్ కాస్ట్ ఆఫ్ 5th యూనిట్ చేసినట్టయితే మనకు మార్జినల్ కాస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. మరి టోటల్ కాస్ట్ ఎలా వస్తుందంటే టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్, సో ఇక్కడ యావరేజ్ మార్జినల్ కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు యావరేజ్ టోటల్ కాస్ట్ అయితే ఇచ్చారు. యావరేజ్ టోటల్ కాస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై చేస్తే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను 5th యూనిట్కి సంబంధించి యావరేజ్ కాస్ట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటాను. దట్ ఈస్ 300 ఇంటూ 5 చేస్తున్నాను. 5 చేసినట్టయితే టోటల్గా 3 యావరేజ్ అయితే ఉంది 5కి సంబంధించి, కాబట్టి ఇది 1500 అయితే వస్తుంది. 1500 అనేది యూనిట్ 6కి అయితే యూనిట్ 5కి అయితే వస్తుంది. యూనిట్ 6కి 320 రూపీస్ అనేది చేస్తున్నాము. 320 ఇంటూ 5 చేస్తాము. 6 యూనిట్ కాబట్టి సో 320 రూపీస్ 6 యూనిట్స్ కాబట్టి 6 తీసుకుంటాము. అప్పుడు వచ్చేసి మనకు సో 16 అంటే 1800 ప్లస్ 120 దట్ ఈజ్ 1920 అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు దెన్ మార్జినల్ కాస్టింగ్ రావాలి అంటే సో 1920 మైనస్ 1500 చేస్తాము. అప్పుడు మనకి ఎంత అంటే 420 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 420 ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ మనకు కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు యావరేజ్ టోటల్ కాస్ట్ అనేది టూ యూనిట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని నుంచి మనం మార్జినల్ కాస్ట్ కనుక్కున్నాం. 6th యూనిట్కి ఎంత అంటే సో ఇక్కడ 1420. సమ్ టైమ్స్ ఒకవేళ మార్జినల్ కాస్టింగ్ ఓన్లీ మనకి ఏంటి అంటే దీనికి అడిగారు అనుకోండి, ఫర్ మార్జినల్ కాస్టింగ్ కాకుండా టోటల్ కాస్ట్ మాత్రమే అడిగారు అనుకోండి. టోటల్ కాస్ట్ ఎలా కనుక్కుంటామంటే యావరేజ్ టోటల్ కాస్ట్ మల్టిప్లై విత్ యూనిట్స్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. యూనిట్స్ తోటి అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్ప్లే చేయడం జరిగింది. సో మార్కెట్ స్ట్రక్చర్ వేర్ గూడ్స్ హ్యావ్ క్లోజ్ సబ్స్టిట్యూట్ ఈజ్ ది బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా ఉండే మార్కెట్ని ఏమంటాము, దానికి సంబంధించిన టాపిక్ గురించి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది ఇవ్వడం జరిగింది, మోనోపాలీ అనేది ఇవ్వడం జరిగింది, మోనోస్పోలీ అనేది ఇవ్వడం జరిగింది, తర్వాత మోనోపాలిటిక్ కాంపిటీషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు సబ్స్టిట్యూట్ అనేది దానికి సంబంధించిన సిమిలర్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఏ మార్కెట్లో ఉంటాయి అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లోనేమో సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ బయర్స్ డిఫరెంట్ సెలర్స్ దగ్గర ఉంటాయి. సో మోనోపాలీలో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి విత్ సిమిలారిటీ తోటి అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కరెక్ట్ అడుగుతున్నారు, సబ్స్టిట్యూట్కి సంబంధించింది అయితే అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు మార్కెట్లో వచ్చేసి సబ్స్టిట్యూట్ తోటి బెస్ట్ డిస్క్రైబ్డ్ అని అంటే ఏంటంటే ఎక్కువ ఆప్షన్ వచ్చేసి మోనోపాలిటిక్ కాంపిటీషన్కి అయితే ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు డిఫరెంట్ సెల్లర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సెల్లర్ కాడ ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ ఫీచర్స్ తోటి అనదర్ ప్రోడక్ట్ అనేది వేరే సెల్లర్ దగ్గర ఉంటుంది. సో అలా డిఫరెంట్ సబ్స్టిట్యూట్స్ అనేది ఉంటుంది ఒకే ప్రోడక్ట్స్కి, అది దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మాత్రం అలా ఉండదు. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో సేమ్ ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర ఉంటుంది. బట్ మోనోపాలిటిక్ కాంపిటీషన్లో వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్ అనేది పర్పస్ సేమ్ అయినప్పటికీ కూడా దాంట్లో సబ్స్టిట్యూట్స్ అయితే డిఫరెంట్ సబ్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది ప్రాసెస్ ఆఫ్ బై విచ్ ఏ మేనేజర్ బ్రింగ్స్ టు యూనిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మనకు వచ్చేసి ఏంటంటే ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్లీ ఆర్గనైజేషన్ అండ్ థియరీ అండ్ బిహేవియర్కి సంబంధించిన క్వశ్చన్. బట్ దీనికి సంబంధించి టాపిక్లో వచ్చింది కాబట్టి ఆన్సర్ అయితే చూద్దాం. ది ప్రాసెస్ బై విచ్ ఏ మేనేజర్ బ్రింగ్స్ యూనిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వ్యవస్థలోని మేనేజర్ కార్యకలాపంలో ఏకతత్వం తెచ్చే ప్రక్రియ ఏంటి అంటున్నారు. దేని ద్వారా అందరినీ యూనిటీ ఆఫ్ డైరెక్షన్, యూనిటీ ఆఫ్ కమాండ్ లాగా చేయడం జరుగుతుందంటే సో మోటివేషన్ ద్వారా కాదు, రెమ్యునరేషన్ ద్వారా కాదు, సో కోడిటర్మినేషన్ ద్వారా కాదు, కోఆర్డినేషన్ ద్వారా అయితే జరుగుతుంది. సమన్వయపరచడం ద్వారా, అందరినీ సమన్వయపరచడం ద్వారా ఏమవుతుందంటే సో యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 11th వన్. అండ్ తర్వాత 12th వన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 12th వన్ వచ్చేసి మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ అని అయితే ఇవ్వడం జరిగింది. మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్రో, సో ఎకనామిక్స్ ఇన్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే మైక్రో అనేది ఉంటుంది, మ్యాక్రో అనేది అయితే ఉంటుంది. సో మ్యాక్రోకి సంబంధించిన డిఫరెన్స్ ఏంటంటే మైక్రో అనేది సింగిల్ యూనిట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తే ఇది హోల్ యూనిట్స్ గురించి అయితే డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. టోటల్ మొత్తం గురించి, అండ్ మైక్రోనేమో స్మాల్ పార్ట్ గురించి అయితే ఉంటుంది. దీంట్లో దాని రిలేటెడ్ అయితే చూడాల్సి ఉంటుంది మనము. ఇక్కడ మీరు క్లియర్గా చెప్పొచ్చు. బిహేవియర్ ఆఫ్ ఫర్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఎకనామిక్ అగ్రిగేట్స్ అని ఇవ్వడం జరిగింది, యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఇవ్వడం జరిగింది, ది ఫర్మ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో టోటల్
సంబంధించి దాని అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సంస్థల ప్రవర్తన గురించి అధ్యయనం చేసేదాన్ని మాక్రో ఎకనామిక్స్ అని అంటాం అనేది రాంగ్ ఆన్సర్. యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్ అనేది సింగిల్ కాదు, ఒక ఫమ్ గురించి మాత్రమే చేయదు, డిఫరెంట్ ఫమ్స్ గురించి చేయడం జరుగుతుంది. ఇక్కడ సమిష్టి ఆర్థికాలు ఏవైతే ఉన్నాయో సో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేది దానికి సంబంధించిన అయితే కరెక్ట్ ఆన్సర్. సో 12th వన్ వచ్చేసి మనకు సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ది మార్జినల్ యూటిలిటీ కర్వ్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. మార్జినల్ యూటిలిటీకి సంబంధించిన గ్రాఫ్ అనేది మీకు అర్థమైనట్లయితే అది ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. హారిజెంటల్ అని ఇచ్చారు, అప్వర్డ్ డౌన్వర్డ్స్ అని ఇచ్చారు, వర్టికల్ అని ఇవ్వడం జరిగింది, డౌన్వర్డ్ స్లోపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి D1. సో మార్జినల్ యూటిలిటీకి సంబంధించిన కర్వ్ ఏదైతే ఉంటుందో డౌన్వర్డ్ స్లోపింగ్లో అయితే ఉంటుంది, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత 14th వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేల్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇన్ డిఫరెన్సెస్ కర్వ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే ఇండిఫరెన్సెస్ కర్వ్ ఐసోకాన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించిన దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హిగ్స్ అయితే కరెక్ట్ ఆన్సర్. సో మితుర్ కాదు, మల్తన్ కాదు, శాముల్సన్స్ అయితే కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిగ్స్ అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కార్డినల్ అప్రోచ్ టు థియరీ ఆఫ్ డిమాండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 16th వన్ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కేన్స్ అంటూ, బెంతమ్ అంటూ, మార్షల్ అంటూ, రాబిన్సన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు సంబంధించి 15th వన్కి అయితే 15th వన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మార్షల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కార్డినల్ అప్రోచ్ సంబంధించిన థియరీ అనేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్డినల్ అప్రోచ్కి సంబంధించి సో ఇక్కడ మనకు C1 అయితే కరెక్ట్ ఆన్సర్, మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది డిమాండ్ కర్వ్ ఈజ్ ఫర్ ది వెబ్లెండ్ గూడ్స్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్లో వెబ్లెండ్ గూడ్స్ అని ఉన్నట్టే వెబ్లెండ్ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జెడ్ షేప్ అనేది ఇవ్వడం జరిగింది, యూ షేప్ ఇవ్వడం జరిగింది, ఎల్ షేప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 3 ఆన్సర్స్ అయితే కాదు, లాస్ట్ వన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. మనకు 90 degrees ఆఫ్ ది ఓఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ మనకు. ఇఫ్ ఇట్ ఈస్ వెబ్లెండ్ గూడ్స్ ఉన్నప్పుడు డిమాండ్ కర్వ్ అనేది మనం క్రియేట్ చేసినట్టు దీనికి సంబంధించిన విధంగా అయితే వస్తుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ఫ్యూ సెల్లర్స్ ఇన్ ఏ లైన్ ఆఫ్ ది ప్రొడక్షన్ సిచ్యువేషన్ ఈజ్ నౌన్ హ్యాస్. సో ఏదైనా ఒక మార్కెట్లో వచ్చేసి ఫ్యూ సెల్లర్స్ ఓన్లీ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు అంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మోనోపాలీకి సంబంధించి ఏంటంటే సో మోనోపాలీ గుత్తాధిపత్యంకి సంబంధించి తక్కువ మందే ఉంటారు. మోనోపాలీ సోలీలో ఒకరు ఉంటారు. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మల్టిపుల్ పర్సన్స్ అయితే ఉంటారు. ఫ్యూ సెల్లర్స్ ఏదైతే ఉంటుందో ఒలిగోపాలీలో అయితే ఉంటారు. పరిమిత స్వామ్యంలో వచ్చేసి ఫ్యూ సెల్లర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అన్లిమిటెడ్ ఉంటారు. మోనోపాలిటిక్స్లో వచ్చేసి సో ఫస్ట్ వన్లో వచ్చేసి సింగిల్ సెల్లర్ అనేది ఉంటారు సేమ్ ప్రోడక్ట్ సంబంధించి. సో క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అకార్డింగ్ టు సీరియల్ నెంబర్ 18th వన్ మనకి ఇది. సో వాట్ హ్యాపెన్స్ టు ది ప్రైస్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇఫ్ డిమాండ్ డిక్రీస్ సప్లైస్ ఇంక్రీస్ సైమల్టేనియస్లీ అనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ సంబంధించి సో డిమాండ్ అనేది డిక్రీజ్ అయ్యి సప్లై అనేది ఇంక్రీజ్ అయినట్టయితే ఏం జరుగుతుంది అనేది ప్రైస్కి సంబంధించిన సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటంటే ప్రైస్ డిక్రీజెస్ అని ఇవ్వడం జరిగింది. సింపుల్, డిమాండ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు సప్లై అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ప్రైస్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ డిక్రీజ్ సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రైస్ డిక్రీజెస్ ఇచ్చారు, బోత్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిక్లైన్ అని ఇచ్చారు. సో ఇక్కడ డిక్లైన్ అంటే తగ్గుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ప్రైజెస్ రైజ్ అని ఇవ్వడం జరిగింది. ప్రైజెస్ రైజ్ కాబట్టి రాంగ్ ఆన్సర్. దెన్ ఇక్కడ ప్రైజెస్ ఇంక్రీజ్ అని ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఫస్ట్ 2 వీక్లలో కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ప్రైస్ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో క్వాంటిటీ డిక్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్వాంటిటీ కూడా తగ్గుతుంది అనేది రాంగ్ ఆన్సర్. క్వాంటిటీ అనేది మనం డిసైడ్ చేయలేము, క్వాంటిటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేయలేము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎఫెక్ట్ ఆఫ్ ది అన్సర్టనిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆన్సర్ అయితే కరెక్ట్ వన్ మనకి 18th వన్ వచ్చేసి. అండ్ తర్వాత అనదర్ వన్ మీరు చూడొచ్చు క్లియర్గా. ది రెసిసీజనరీ ఫేస్ ఆఫ్ ది ట్రేడ్ సైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో వ్యాపార చక్ర అల్పమాధ్య దశకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్సెసివ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అని, ఆల్టర్నేటివ్ సో ఇన్ఫ్లేషన్కి సంబంధించి, తర్వాత హై ఇంపోర్ట్స్ సంబంధించి, ఫాలింగ్ అగ్రిగేట్ మానిటరీ డిమాండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు D1 అయితే కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో 19th సంబంధించి సో మనకు D1 అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఉత్పాదకాలు అనేవి రెట్టింపు అయ్యి ఉత్పత్తి తక్కువైనట్లయితే దాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ 21 వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిగ్రీస్ రిటర్న్ ఆఫ్ స్కేల్కి సంబంధించిన ఈక్వేషన్ అనేది దీనికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే తరహాను అనుసరించి తగ్గుతున్న ప్రతిఫలాలు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ మనకు. సో ఇక్కడ B1 అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 21 వచ్చేసి. సో ది ఆప్షనల్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్స్ ఫర్ ది బిజినెస్ వేర్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాపారానికి సంబంధించిన క్వశ్చన్ నుంచి అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ ది అవుట్పుట్ ఆఫ్ బిజినెస్ వేర్. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ తర్వాత మనకు అదర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ అండ్ మార్జినల్ కాస్ట్ ఈజ్ మినిమైజ్డ్, యావరేజ్ కాస్ట్ ఈజ్ మినిమైజ్డ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్టిమమ్ లెవెల్కి సంబంధించిన బిజినెస్ ఏంటంటే ప్రాఫిట్ అనేది మెయిన్ ఎయిమ్. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఏదైతే ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్. దెన్ తర్వాత మనకు 22 వచ్చేసి మినరల్స్ ఫ్రమ్ ది మైన్స్ కమ్ అండర్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గనుల తవ్వకాల నుంచి ఖనిజాలు తీసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఇక్కడ మనకు డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అని అయితే ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీకి మీకు క్లారిటీ ఉండుంటే
జెనెటిక్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. జెనెటిక్ ఇండస్ట్రీ అనేది సో లైక్ పశుపోషణ, చేపల పెంపకం, వాట్ ఎవర్ కొన్ని అంతరించిపోతున్న జాతులు ఏవైతే ఉంటాయో సో వాటిని మనం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి జెనెటిక్స్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. సో కొన్ని జీన్స్ ద్వారా చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వస్త్ర తయారీ పరిశ్రమకు సంబంధించి ఉంటుంది. నిర్మాణం వచ్చేసి కన్స్ట్రక్షన్కి సంబంధించి అయితే ఉంటుంది. ఎక్స్ట్రాక్టివ్ మీన్స్ ఏంటంటే ఆయిల్ బౌల్స్ కావచ్చు, ఐరన్ స్టాండ్ కావచ్చు, సో బొగ్గు కావచ్చు, అవన్నీ మనకు దీని కిందకి అయితే రావడం జరుగుతుంది ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీకి సంబంధించి. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపోర్టింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ ఈజ్ నౌన్ హ్యాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది మనకు కూడా బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ మనకు. సో మనకు ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి, ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి అనేది అయితే ఇంపార్టెంట్ మనకు. సో ఇంపోర్టింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ నౌన్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంపోర్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు అనేది. ఇంపోర్ట్ అంటే ఓన్లీ మనము పర్చేస్ చేయడం, వేరే కంట్రీ నుంచి పర్చేస్ చేయడం. ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీలో ఉన్న ప్రోడక్ట్స్ని వేరే కంట్రీకి సేల్ చేయడం అనేది అయితే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ అంటాము. సో ఇక్కడ మనకు ఎంట్రీ పోర్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంట్రీ పోర్ట్ అంటే ఏం లేదు, సో మన దగ్గర ప్రోడక్ట్స్ లేనప్పుడు వేరే దేశం నుంచి వాటిని పర్చేస్ చేసి వేరే దేశానికి అమ్మే ఎక్స్పోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా ఎంట్రీ పోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకి ఎంట్రీ పోర్ట్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటివరకు మనం కంప్లీట్గా చూసిన 23 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 23 క్వశ్చన్స్ అనేది మనకు 2018 నుంచి 19 వరకు అడిగిన క్వశ్చన్స్, 2 సెషన్స్లో అడిగిన క్వశ్చన్స్ అయితే అవి. అండ్ దాంట్లో మనకు BOM సంబంధించిన క్వశ్చన్స్ కూడా కలిసాయి కాబట్టి టోటల్ 23 అయితే ఉన్నాయి. బట్ మనకి ఎగ్జామ్ సెషన్లో వచ్చేసి ఓన్లీ 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాటిని కూడా నేను డిస్ప్లే అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 1 నుంచి కంప్లీట్గా సో అగైన్ మళ్ళీ 23 వరకు అయితే సో మనకి ఇది 21, 22, 23కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. అగైన్ మీకు కంప్లీట్గా 23, 22 వరకు. సో వీటికి సంబంధించిన ఆన్సర్తో కూడిన PDF కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 23 వరకు అగైన్ 11 వరకు 12 వరకు అగైన్ అయితే ఉంటుంది. 11, 12 వరకు ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకు 24లో అడిగిన క్వశ్చన్స్. అండ్ లాస్ట్ మళ్ళీ సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 8 వరకు కానీ 10 వరకు కానీ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి 2025లో అడిగిన క్వశ్చన్స్ అయితే అవి కంప్లీట్గా మనకు సంబంధించి 2018 నుంచి 2025 వరకు కంప్లీట్ క్వశ్చన్స్ సంబంధించిన PDF డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇది మీకు ప్రిపరేషన్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.